మినిస్టర్స్తోనో, ఎంపీస్తోనో, ఎమ్మెల్యేస్తోనో, లేదా పోలీస్ శాఖ వారితోనో, మిలిటరీ వాళ్ళతోనో, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి పోరాటం కాదంట. మనం పోరాడేది మనుషులతో కాదంట. క్రైస్తవ భక్తి విశ్వాస జీవితంలో మన పోరాటం, ఈ ఆత్మీయ పోరాటము మనం మెలకువగా ఎందుకు ఉండాలంటే, మనం పోరాడేది ఎవరితోనంటే అక్కడ చెబుతున్నటువంటి మాట, మనం ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం. హల్లెలూయా. మన పోరాటం అపవాదితోనూ వాడి అనుచరులతో, అపవాదితోనూ వాడి అనుచరులతో, దురాత్మల సమూహంతో. దేవుని బిడ్డల పోరాటం ఎప్పుడు కూడా ఎదురింటోడితోనో, వెనకింటోడితోనో, పక్కింటోడితోనో, అన్నతోనో, తమ్ముడితోనో, అక్కతోనో, చెల్లితోనో, ఇరుగు పొరుగోళ్లతోనో, లోక సంబంధమైన మనుషులతో మన పోరాటం కాదు. మనం పోరాడాల్సింది ఎవరితోనంట? అంధకార సంబంధమగు దురాత్మల సమూహముతో. హల్లెలూయా. అది తెలుసుకోవాలి. చాలామంది క్రైస్తవులు అది మానేసి, తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకోవడం మానేసి ఇరుగు పొరుగోళ్ళతో పోరాడుతూ ఉంటారు. ఆస్తులు కాడ, అంతస్తులు కాడ, అన్నదమ్ములు కాడ, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో, ఏమండి, లోక సంబంధమైనటువంటి అధికారులతో, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వ్యక్తులతో పోరాటం పోరాటం పోరాటం. క్రైస్తవ భక్తి విశ్వాస జీవితంలో మనం పోరాడాల్సింది ఆస్తుల కోసమో, అంతస్తుల కోసమో, మేడల మిద్దెల కోసమో కాదంట. మన పోరాటం దేనికోసం అంటే అంధకార సంబంధమగు దురాత్మల సమూహముతో. ప్రతి జీవము కలిగినటువంటి దేవుని కుమారుడు, కుమార్తె, ప్రభు రక్తం చేత కడగబడిన ప్రతి వ్యక్తి ఎవరితో పోరాడాలంట? దురాత్మల సమూహంతో ప్రార్థనా శక్తి ద్వారా పోరాడాలి. ఆమేన్. ఎస్. నువ్వు ఆత్మీయంగా బలంగా ఉండాలి. అందుకు మెలకువగా ఉండాలి. నువ్వు అపవాది యొక్క అనుచరులను నువ్వు ఎదిరించాలి. ఆత్మ ఖడ్గం చేత, వాక్యము చేత నువ్వు వాడిని ఎదిరించాలి. ప్రార్థన చేత వాడిని గద్దించాలి. అందుకు నువ్వేం కలిగి ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. నువ్వు నిద్రపోతుగాను, ఆత్మీయ జీవితంలో ఆత్మీయ సోమర్తనం కలిగి ప్రార్థించడం మానేసి, వాక్యం చదవటం మానేసి, ప్రభు సన్నిధికి రావడం మానేసి, ప్రభువుని గణపరచడం మానేసి, ప్రభు మీద ఆధారపడటం మానేసి, ప్రభువుని కొనియాడటం, ప్రభువుని గణపరచటం, ప్రభు తట్టు చుట్టం మానేసి, నువ్వెప్పుడైతే లోకం వైపు, లోక సంబంధమైన వాటి వైపు చూస్తూ, తినుచు, త్రాగుచు, సుఖిస్తూ ఉంటామో, అపవాది యొక్క దురాత్మల సమూహానికి అధిపతి అయిన అపవాదితోనూ వాడి అనుచరులతో మనం ఏం చేయలేమంట? పోరాడలేం. ఒకవేళ పోరాడినా ఓటమి పాలవుతాం. కారణం ఏంటి? ఆత్మీయ భక్తి జీవితంలో మనము మెలకువ కలిగి, ప్రార్థనా శక్తి కలిగి మనము బలవంతులుగా ఉండి గనక వాడితో మనం పోరాడితే వాడు మన ఛాయల్లో నుండి పారిపోతాడు. ఆమేన్. పారిపోతాడు.